దేవుని మహాకృపను బట్టి వాతావరణం మిగతా ప్రాంతాలలో చాలా తీవ్రంగా అననుకూలంగా ఉన్నప్పటికీ మన రాజమండ్రి పట్టణంలో మన ముఖ్యంగా మన ఈ దశలో ఈ 3 రోజుల ప్రార్థనకు అంతరాయం లేకుండా చక్కటి వాతావరణంలో వచ్చినటువంటి దేవాలయ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 3 రోజుల ఈ ఉజీవ కృతజ్ఞత కూడికలు మరి సంతోషకరంగా మనం జరిపించుకున్నాం. దేవుని నామమునాయి మొదటి రోజు కంటే 2వ రోజు ఇంకా ఎక్కువ మంది వచ్చారు. 2వ రోజు కంటే 3వ రోజు మరి ఎక్కువ మంది దేవుని మందిరంలో ఈ విధంగా రావడం చాలా సంతోషకరము. మరి మనమందరము దేవుని స్థుతించడానికి మన ముఖ్యంగా సంగీత వాయిద్యాలతో ఆయనను స్థుతించడానికి ఉత్సాహం చూపిస్తున్నాం. ఇది మరి ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఉద్దేశించినటువంటి విషయం అదేంటంటే నెలకు ఒకసారి కుటుంబాల కృతజ్ఞత కూడిక అన్నట్లుగా మనం ప్రారంభించాం, కానీ దాన్ని కొనసాగించలేదు. బుధవారం ప్రతి నెల 3వ బుధవారం ప్రారంభించాం, కానీ దాన్ని కొనసాగించలేదు. అంటే ముఖ్యంగా ఆ రోజు ఆ సాయంత్రాన్ని గాన ప్రతిగానాలతో ఎవరెవరు ఆసక్తి కలిగినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ పాటలు పాడేటువంటి ముఖ్యమైనటువంటి స్థుతి ఆనందంతో కూడినటువంటి ప్రార్థనగా మనం ఆశ్రయించాలి. ఆ రకంగా మనం అందరూ అది ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుడిని గణపరిచేటువంటి వారుగా ఎదగాలి. మనకు డిసెంబర్ నెల 4వ తారీఖున ఆలయ ప్రతిష్ట మరి ఉంటుంది కనుక ఆ రోజు సాయంత్రం కూడా విశేషమైనటువంటి ప్రార్థన కూడిక అవుతుంది. మరి సమయానికి వచ్చి మీరు వినిపించేలాగా మీరు పాటలు మహింపరిచేలాగా ఉండాలి. మనం సాధారణ ఏం చేస్తున్నామంటే ఆలస్యంగా వస్తూ ఉన్నాం. 7 గంటలకు కూడా కాకుండా 8 గంటలనే వస్తూ ఉన్నారు. కాబట్టి అది మనం మార్చుకోవాలి. ఈ అలవాటు ఖచ్చితంగా 7 గంటలకు ముందుగానే ఇక్కడ అది దేవుని మందిరంలో కనిపించి దేవుని ఆరంభించేలాగా మహింపరిచేలాగా ఉండాలి. డిసెంబర్ నెల 4వ తారీఖున జరిగినటువంటి ఆ ప్రత్యేక కృతజ్ఞత కూడిక కూడా ఆశీర్వాదకరంగా జరిగేలాగా మన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కరోనా సందర్భంగా పోయిన సంవత్సరం ఆలయానికి సున్నాలు వైట్ వాష్ కానీ పెయింటింగ్ కానీ ఇవేమి కూడా జరిపించలేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా మనం దాన్ని జరిపించాలి. ఆలయం వెలుపల ఇది లోపల పెయింటింగ్ వేశారు కాబట్టి ఇది 4-5 సంవత్సరాలకు ఒకసారి కానీ ఏం చేయనక్కర్లేదు. కాబట్టి వెలుపలి భాగం సున్నాలు వేయడము, తర్వాత కిటికీలు ఇవన్నీ కూడా మరి పెయింట్ వేయడం ఇవన్నీ కూడా పనులు ఉన్నాయి. మరి ప్రాథమికంగా మీరు ముందుకు రావాలని, ఇది మరి ఖర్చుతో కూడినటువంటి పని కనుక అది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా మీ విరాళాలు అందించడానికి మరి ముందుకు రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన కూడికలకు ప్రత్యేకించి స్నాక్స్ టీలు ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించుకునే వారు మీ విరాళాలు ఇవ్వండి ప్రకటించడం జరిగింది. దానికి ప్రతిస్పందించి మరి కొందరు విరాళాలు ఇచ్చే వారి పేరు చదువుతాను. కాకాడ యేసు 500 రూపాయలు, హానో బుహారి 500 రూపాయలు మరియు స్నాక్స్ కూడా వారు అందించారు. బబిత తనుజ షర్మిల ముగ్గురు అక్క చెల్లెలు 1400 విరాళంగా ఇచ్చారు. పెదపూడి మేరీ 500 విరాళంగా ఇచ్చారు. వరిగేటి సామరాజు నాయక్ గారు 1000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. పిల్లి సుశీల రాజగారి ఆవిడ కూడా 500 రూపాయలు విరాళంగా ఇచ్చారు. కాబట్టి ఆయా అవసరాలకు మరి ముందుకు వచ్చినటువంటి మీకు అందరికీ కూడా దేవుని మీకు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా రానున్న దినాల్లో ఆలయానికి సంబంధించినటువంటి అవసరాలు తీరేలాగా ప్రతి ఒక్కరు కూడా మీ సాయశక్తుల ముందుకు రావాలని
ప్రేమతో తెలియజేస్తున్నాను. వచ్చే ఆదివారం మనకు చిన్నపిల్లలు వరల్డ్ సండే స్కూల్ జరుగుతుంది. ప్రపంచ సండే స్కూల్ దినోత్సవం. దాన్ని పురస్కరించుకొని వారు సిద్ధపడుతూ ఉన్నారు. అన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఈసారి వాక్య పరిచయం కూడా సండే స్కూల్ వారే చేస్తారంటే పిల్లలు నుండి టీచర్లు కూడా కాదు, సీనియర్ స్టూడెంట్స్. ఇది మిగతా సంఘాల్లో సిటీస్లో ఆల్రెడీ అలవాటు ఉన్నది. అయితే మా తరంలో ఈ అలవాటు లేదు. పిల్లల చేత సంఘాలు కూడా అంటే వాక్య పరిచయం చేసేలాగా వాళ్ళకు ఒక రకమైనటువంటి తర్ఫీదు దేవుని భయభక్తుల్లో మరింత బలపడేలాగా ప్రోత్సహించేటువంటి ప్రక్రియ. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మన సండే స్కూల్లో పిల్లలు చక్కటి రీతిలో దైవారాధనలో వాళ్ళు నడిపిస్తారు కనుక. కాబట్టి అందరూ చక్కగా సంతోషంగా వాళ్ళని ప్రోత్సహించడానికి సంఘాలతో కూడా వచ్చే ఆదివారం 9 గంటలకు జరిగేటువంటి మన ఆరాధన కార్యక్రమానికి రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మరి చిన్నతనంలో కూడా సందర్భాలను బట్టి పాటలు రాయడం నాకు అలవాటు. కాబట్టి ఇప్పుడు దీనికి కూడా పాట రాశాను, చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. అది కూడా మీరు ఆస్వాదించారు. మరి చాలా కాలాతీతమైనది మన మధ్యకు మక్బూల్ గారు వచ్చారు. వారు పరిచర్య మనకు అందరికీ తెలుసు. చాలా భారత ఉన్నటువంటి పరిచర్య. చాలా మంది ఈ రోజుల్లో ఏంటంటే ప్రచారాలతో లేనటువంటి పరిచర్యలు ఉంటూ ఉంటాయి. కానీ వారిది ఆ విధంగా కాదు. ప్రచారం కోసము పరిచర్య కాకుండా సేవాభావంతో మార్పుల ప్రాంతాలకు వెళ్ళిపోయి అటువంటి ప్రజలకు స్వార్థ అందనటువంటి ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్లకు మరి వాక్యం విందును అందించి వస్తూ ఉంటారు. ప్రార్థనలో వారిని బలపరుస్తూ ఉంటారు. ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజుల్లో వారు మరి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. వెళుతూ ఇది ఆఖరి రోజు వాటికి సమావేశాలలో ఈ ఆఖరి రోజున మన మధ్యకు వచ్చి దేవుని పరిశీలన చేయడం కూడా మనకు ఆనవాయితీ. ఈ రకంగా ఈ సంవత్సరం కూడా వారు మరి సమకూర్చి అక్కడంతా తుఫాను చాలా భయంకరంగా వర్షాలు ఉండి మరి లారీ ఒకటి వేరేది అక్కడ మరి బాగుగా పడి అదంతా కూడా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడు సకాలంలో వారిని మన మధ్యకు తీసుకుని వచ్చారు. మరి అదేవిధంగా వారితో పాటు పరిచయంలో ఉన్నటువంటి వారు విజయవాడ నుండి వచ్చినటువంటి మీ కరుణాకర్ గారు వారి యొక్క సాక్ష్యం క్లుప్తంగా చెప్పడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సమయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఆలస్యమైన ఆకర్షణ ఎప్పుడు ప్రతి చోట కూడా ఆలస్యం అవుతుంది. మరి ఓపికతో ఉండాలని మనం చేసుకున్నాం. మన మధ్యలో కరుణాకర్ గారు విజయవాడ వారి సాక్ష్యాన్ని సంక్షిప్తంగా మరి పంచుకోవాలని ప్రేమపూర్వకంగా వారిని కోరుకుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువులందరూ ఆమె చెప్తారు. ఒకసారి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడికి తప్ప దేనికి ప్రాధాన్యత ఉండకూడదు. దాన్ని విశ్వసించేవాళ్ళు చేయటం. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన గౌరవం కంటే ఆయన గౌరవించడమే మనకు ముఖ్యం. నమ్మేవాళ్ళు ఆమె చెప్పండి. హంబుల్ రిక్వెస్ట్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఉంటాడు కనుక ఆయన గౌరవించడానికి మీరందరూ అలవర్చుకొని కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి నాకు ఇవ్వబడిన సమయంలో నా సాక్ష్యం చెప్పాలని ఇష్టపడుతున్నాను. నా పేరు
వేస్తున్నానండి. నాది కృష్ణా డిస్టిక్ నందిగామ నియోజకవర్గంలోని చుంచూరు అనే గ్రామంలో నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. నా తండ్రి ఏమో హిందువు, నా తల్లి ఏమో మరి సిఎస్ఏ బ్యాక్గ్రౌండ్ బిలీవర్. మరి మా కుటుంబంలో 7 సంతానంలో నేను 5వ వాడిని. మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నేను మా కుటుంబంలో చిన్ననాటి నుంచి తల్లి యొక్క భక్తి కంటే కూడా తండ్రి భక్తి అధికంగా ఉండేది. నాన్నగారు ఉదయకాలం లేచి విగ్రహాలన్నీ కూడా మా యొక్క ఇంటి గోడకు పెట్టి ఆయన వాటికి నైవేద్యం అన్ని అర్పిస్తూ ఉండేవారు. దేవుడి బిడ్డలారా, ఇలాగ జీవితం కొనసాగుతుండగా వాళ్ళు ఎలాగైతే భక్తి చేస్తున్నారో ఆ భక్తికి తగినటువంటి దీవెన కానీ ఆశీర్వాదం కానీ మా కుటుంబంలో లేదు. అంతేకాక మా కుటుంబానికి వేరే కుటుంబానికి గొడవలు ఉంటే ఉన్న కాస్త ఆస్తి కూడా కోర్టు కేసులో మేము కోల్పోవడం జరిగింది. చిన్న వయసులో కడుపు నిండా అన్నం మెతుకులు దొరికితే చాలా అనుకునేటువంటి పరిస్థితికి మా కుటుంబం వెళ్ళిపోయింది. ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు నా చిన్ననాటి వయసులో చనిపోయారు. అమ్మాయి పిల్లలు ఏడుస్తారు, మనుషులకి కడతారు. మీరు బొమ్మను చూసినట్టు చూస్తున్నారు అటువైపు. నేను చెప్పే మాట వైపు మీరు దృష్టి ఉంచండి. టైం లేక ఏదో పనిపాటు లేక మీ మధ్యకి రాలేదు. చాలా దూరం 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాము. ఇప్పుడు సేవకులు ఒక 5 నిమిషాలు కూడా కూర్చోకుండా స్నానం చేసి బయలుదేరి వచ్చారు. వినండి, టైం అయిపోయింది. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి మా కుటుంబం అంతా శాపగ్రస్తం అయిపోయింది. నా చిన్ననాటి వయసులో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన వెంటనే నాకు మెంటల్గా షాక్ అయిపోయాను. మెంటల్గా షాక్ అయిపోయి ఇంట్లో అక్కడ వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటే, నేను అలాగే ఉంటే నా విలేజ్లో ఉంటే నేను పిచ్చోడు అయిపోతానని మా కుటుంబ సభ్యులు ఆలోచించి అప్పటికే మా అక్క 2వ అక్కని విజయవాడ ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆమె విజయవాడ పట్టణానికి 1996 సంవత్సరంలో పక్కడింటికి నన్ను తీసుకొచ్చారు. తీసుకొస్తే మా బావగారి దగ్గర అక్క దగ్గర నేను పెరుగుతూ ఉన్నాను. ఆ ఒంటరితనం అనేది నా జీవితంలో ఎక్కువైపోయింది. ఎక్కువగా ఆలోచించడం, అలా జీవిస్తున్నటువంటి దినాల్లో మరి నన్ను పనిచేయడానికి ఒక హోటల్లో జాయిన్ చేశారు. చిన్న వయసులో దేవుని బిడ్డలారా, ఒక హోటల్లో కప్పులు కడతానికి వెళ్ళాను నేను. ఆ హోటల్లో కప్పులు కడిగే పని చేసేవాడిని. తదుపరి మరి హోటల్లో పునుగుల బండి దగ్గర ఉండి అలా పనిచేయడం చేశాను. ఆ తర్వాత నేను పళ్ళ వ్యాపారం విజయవాడ సిటీలో బీసెంట్ రోడ్లో పళ్ళ వ్యాపారం ప్రారంభించడం జరిగింది. పళ్ళ వ్యాపారం ప్రారంభిస్తూనే నా చిన్ననాటి వయసులోనే ఈ ఒంటరితనానికి ఏదో సంతోషం కూడా ఎత్తికేటువంటి నేను నా చిన్ననాటి వయసులో ఈ చేతితో మొట్టమొదటిగా సిగరెట్ ప్రారంభించడం జరిగింది. ఆ సిగరెట్ తర్వాత విమల్ అనేటువంటి గుట్కా రావలేవాడిని. ఆ తర్వాత నా చిన్న వయసులోనే మరి డ్రింకింగ్ అలవాటు అయిపోయాను, తాగుడుకు అలవాటు అయిపోయాను. జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తున్నాను కానీ దేవుడి బిడ్డలారా, రోజు రోజుకి చెడు వ్యసనాలనే ఘోరం అయిపోయినాయి. ఎలాంటి భయంకరమైన జీవితం అంటే నాది. ఇదే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి దివాన్ చెరువు వచ్చి సీతాఫలం తోడు తీసుకెళ్తా ఉండేవాడు. తీసుకెళ్తున్నటువంటి దినాలలో ఘోరమైనటువంటి పాపానికి కూడా ప్రాంతంలో లోనైపోయాను. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడి బిడ్డలారా, నా జీవితంలో ఘోరమైన సంఘటన ఎదురైపోయి బిజినెస్ లో లాస్ అయిపోయి 2001 సంవత్సరంలో నా జీవితంలో నేను తీర్మానం చేసుకున్నాను, నేను సూసైడ్ చేసుకుని చనిపోవాలి అని. సూసైడ్ చేసుకుని చనిపోవాలని నేను నిర్ణయం తీసుకున్నాను. మక్కాళ్ళ ఇల్లు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. మక్కాళ్ళ ఇంటి మీదుగా మరి నర్సాపూర్ వెళ్ళేటువంటి రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రాత్రి వేళ 11 గంటలకు నేను సూసైడ్ చేసుకుని చనిపోదామని తీర్మానం చేసుకున్నాను. తీర్మానం చేసుకుంటే దేవుని బిడ్డలారా, పగలంతా అమ్మగారు, అన్నయ్యాళ్ళు, మక్కాళ్ళు గుర్తొచ్చి అలా ఏడ్చి అలా సూరిపోయి పడుకున్నాను. ఆ రాత్రి 11 గంటలకు ట్రైన్ కింద తలకాయ పెట్టి నేను చనిపోవాలి. అయితే దేవుని బిడ్డలారా,
దేవుడు ఎంత ప్రేమ గలవాడు. దేవుడు నమ్మనికి భయం కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కార్యక్రమం మనల్ని ఎదుర్కొంటూ వస్తుంది. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, నేను అలా ఏడుస్తూ ఆ రోజంతా అమ్మతం లేదు. అయితే మా అక్క వెళ్ళి, మా అక్కడు కూడా విశ్వాసలే కదండి, వాళ్ళు కూడా హైందవులే. అయితే మా అక్క ఏంటో తనకు అనిపించింది, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అక్కడ మా అక్క ఇంటి దగ్గరలో పాస్టర్ గారు ఉంటారు, ఎబ్రోన్ సహవాసం. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, తమ్ముడికి బాగాలేనండి, అలా ఏడుస్తూ ఉన్నాడు వాడు అని చెప్తే, దేవుడు బిడ్డలారా, ఆ సేవకుడు నేను రాత్రి 11 గంటలకు నేను నిర్ణయం తీసుకున్నాను. మరి ఈవినింగ్ ఆయన 8:30కు నా దగ్గర రావడం జరిగింది. ఆయన నా దగ్గరకు వచ్చిన వెంటనే ఏంటో తెలియని వాతావరణం అక్కడ మారిపోయింది. తెలియని వాతావరణం మారిపోయి ఆయన పలకరింపు ఎలా ఉందంటే, తమ్ముడా, వందనం తమ్ముడా, బాగున్నావు తమ్ముడా అని చక్కగా పలకరిస్తూ నా పక్కన కూర్చొని మాట్లాడుతూ, తమ్ముడా, జీవితానికి వాటం అనేది ఆఖరి కాదు, వాటం అనేది ఆఖరి కాదు తమ్ముడా, నీ జీవితంలో చాలా గొప్ప భవిష్యత్తు ఉంది తమ్ముడా. ఇదిగో యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడంటే, యేసు ప్రభు అనేటువంటి మాట, ఆ యేసు ప్రభు అనేటువంటి మాట అంత ఇష్టపడేటువంటి మాట మా కుటుంబానికి లేదండి. హైందవ భక్తి గురించి అన్నీ చెప్పగలం నేను, పురాణాలు, భగవద్గీత అన్నీ చెప్పగలం నేను. కానీ యేసు ప్రభు గురించినటువంటి అవగాహన లేదు. ఇంతమంది దేవుళ్ళు, దేవతలు మా నాన్నగారు పూజ చేయగా వీళ్ళు వచ్చి ఏనొచ్చి వాళ్ళు చేస్తారని అవగాహన ఉంటుండగా, దేవుడు ఆయన చెప్పిన మాటలలో మాట్లాడుతూ ఉండగానే ఆయన వ్యతిరేకమైన మనసు ఎలా వచ్చిందో వెంటనే నా కళ్ళకు నీళ్లు కరటం ప్రారంభమైనాయి. నా కళ్ళకు నీళ్లు కరటం ప్రారంభమైనాయి. ఏంటో తెలియనటువంటి ఒక సమాధానం నా హృదయంలోకి వస్తుంది. ఏంటో తెలియని సమాధానం నా హృదయంలోకి వస్తుంటే, అప్పుడు ఆయన దేవుని మాటలు నాతో పంచుకున్నప్పుడు, దేవుని బిడ్డ నాకు కూడా ప్రార్థన చేశారు. నాకు కూడా ప్రార్థన చేస్తే నాకు తెలియని సంతోషం నా హృదయంలోకి వచ్చింది, తెలియని సమాధానం నా హృదయంలోకి వచ్చింది. ఆ మాటల చేత ఆ రాత్రి నేను సూసైడ్ చేసుకున్నామనే విషయాన్ని విరమించుకున్నాను. సూసైడ్ చేసుకున్నామనే విషయాన్ని విరమించుకొని దేవుడు మెల్లిగా చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తే దేవుడి సేవకుడు వాక్యం చెప్తుంటే నా పాపాలన్నీ కనపడుతూ ఉండేవి. నేను చేసిన ఘోరమైన స్థితి అంతా కనపడుతూ ఉండేది. అలాగా దేవుడి వాక్యం నన్ను దర్శించింది. దేవుడి వాక్యం నన్ను దర్శించగా నేను మారు మనసు పొందిన వెంటనే కొంతకాలానికి దేవుడు నన్ను బాప్తిసం సిద్ధపరచగా 2002 మార్చి 9వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుడు కొంతకాలానికి కనీసం సంవత్సరం కూడా విలువరిగా ఉండకుండానే 8 నెలలు విలువరిగా ఉండగా దేవుడి వాక్యం ద్వారా దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సేవకు పిలిస్తే నేను సేవ అంటే నాకు ఇష్టం లేదండి. అలాగే వ్యాపారం చేసుకుంటూ దేవుడి సేవకు సహకరించాలని నేను అనుకున్నాను. దేవుడి సేవకు సహకరించాలని నేను అనుకుంటే, దేవుడి బిడ్డలారా, ఆ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. ఇలాగే మరి లూథరన్ చర్చ్, సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ విజయవాడ, ఆ లూథరన్ చర్చిలో సాక్ష్యం చెప్పడానికి నన్ను పిలిస్తే సాక్ష్యం చెప్పడానికి నేను అక్కడికి వెళ్ళాను. వెళితే మరి అబ్రహాం లాజరస్ గారు ఒక దైవజనుడు ఆ రోజు వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయన వాక్యం చెప్తూ మాట అన్నారు, సహోదరులారా, ప్రథమ ఫలముల పండుగ అండి. ఆ రోజు ఏంటి, ప్రథమ ఫలముల పండుగకి పిలిచారు. ఆయన స్పీకర్గా నన్ను సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. ఆయన ప్రథమ ఫలముల పండుగ గురించి చెప్తూ దేవుని వాక్యం, మీరు ఫలాలైతే తీసుకొస్తున్నారు, మీరు అన్ని తీసుకొస్తున్నారు, కానీ మీ గర్భాన్ని పుట్టిన బిడ్డల్లో సేవకిస్తున్నారా అని ఆయన వాక్యం చెప్తున్నారు. అంతేకాకుండా, సహోదరుడా, దేవుడు నిన్ను ఎంతకాలం నుంచి పిలుస్తున్నాడు, ఎందుకు నీలో ఏ యోగ్యత లేదు కదా, ఏ అర్హత లేదు కదా, నీకు చదువు లేదు కదా, నీకంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు కదా, దేవుడు నిన్ను పిలుస్తుంటే నువ్వు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు, ఎందుకు నీ సాగు చెప్తున్నావని డైరెక్ట్ గా దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది. వెంటనే నేను అక్కడ మోకరించి దేవుని సమర్పించుకున్నాను. ఈ సమర్పించుకున్న సంగతి నేను ఏ సంఘంలోనైతే ఎదుగుతున్నానో ఆ సంఘ సేవకుడు కూడా తెలియదండి. అయితే సేవకులు ఏం చేశారంటే, నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, తమ్ముడా, దేవుడు మిమ్మల్ని సేవకు ఏర్పాటు చేస్తున్నాడు తమ్ముడా, సేవకు రావాలి తమ్ముడా మీరు అని అంటే, అన్నయ్య ప్రార్థన చేయండి నా కోసం, దేవుడికి సమర్పించుకున్నాను అంటే, దేవుడి బిడ్డలారా, 2003వ సంవత్సరం
నవంబర్ 17వ తారీఖు భక్త్ సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు అది నన్ను దేవుని సేవకుడికై విజయవాడలో ఒక సంఘానికి నన్ను సేవకుడుగా చేయడం జరిగింది. ఆ 2003 నుంచి దేవుని సేవలో నేను వాడబడుతున్నాను. దేవుని సేవలో వాడబడుతుండగా 2006 సంవత్సరంలో దేవుడు సువార్త గురించినటువంటి ప్రత్యక్ష ఇచ్చాడు. సువార్త గురించి ప్రత్యక్ష ఇచ్చి దేవుడు బిడ్డలారా నన్ను వాడుకోవడం దేవుడు ప్రారంభించాడు. దేవా, సువార్త భారతదేశంలో ప్రకటించమన్నావు, నాకు ఏ భాషలు రావు కదా, చదువుకున్న 5వ తరగతి, నేను ఏం చేయగలను అంటే దేవుడు బిడ్డలారా దేవుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇచ్చాడు. తర్వాత హిందీ మాట్లాడేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ రోజు భారతదేశంలో 23 మా రాష్ట్రాలు తిరిగి దేవుడి యొక్క సువార్త ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. విద్యలేని దేవుడు విద్యనిచ్చాడు. నేను దేవుని బిడ్డలారా ఈ రోజు వాడబడడానికి ఆయన ఉన్నతమైన కృప, ఉన్నతమైన ప్రణాళిక. దేవుడు ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను ఆయన కృపను బట్టి రక్షించుకొని సేవకు పిలుచుకొని సేవలు వాడుకుంటున్నాడు. ఈ రోజుకి దేవుని బిడ్డలారా ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడే కృప చూపించాడు. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా ఏదో ఆదివారం వచ్చే భక్తే మనకి ఇష్టం వచ్చినటువంటి భక్తి చేస్తే, నేను మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, ఈ బైబిల్ చదివి నమ్మినటువంటి వ్యక్తిగా ఇలాగే మనం భక్తి చేస్తే నేను అంటాను డౌట్ లేకుండా పరలోక గేటు దగ్గర కూడా మనం వెళ్ళాం. పరలోక చెప్పండి గేటు దగ్గర కూడా మనం వెళ్ళి నువ్వు అనుకోవచ్చు, నేను అలా ఈ సంవత్సరాల నుంచి విశ్వాసిని కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎదుగుతున్నాను కదా, పాటలు నెంబర్ 1 పాడతాను కదా, సంఘంలో నాకు గొప్ప పేరు ఉంది కదా అని మనం అనుకుంటే దేవుని బిడ్డలారా మీ సహోదరుడిగా, మీ కొడుకుగా, మీ తమ్ముడుగా నేను చెప్తున్నాను, మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మనందరూ కూడా ఆయన ఇష్టమైన భక్తి చేద్దాం, ఆయన కోరుకున్న భక్తి చేద్దాం. ఆయన కోరుకున్న భక్తి మనం చేస్తే ఆయన మన జీవితంలో ఏం చేయాలో ఆయన చేయటం ప్రారంభిస్తాడు. కనుక దేవుడి రీతిగా నన్ను వాడుకుంటున్నాడు. భార్యని ఇచ్చారు, 2 బిడ్డలు ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు. దేవుడి కోరికైన కృపను బట్టి నడిపించారు. రానున్న దినాల్లో కూడా ఆయన మహిమ కొరకే వాడబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నేను ఉండాలని నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అట్టి కృపణ దేవుడు దయచేయను కాక. ఆమేన్. సాక్ష్యం చెప్పినటువంటి పాస్టర్ కరుణాకర్ గారికి వందనాలు. వారి జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలిచి ఆయన సేవలో వాడుకుంటున్నారో వారు సాక్షిగా ఉండి సాక్ష్యం చెప్పారు. ఈ సమయంలో ఆలస్యం లేకుండా మన మధ్యలో ఉన్నటువంటి